అటల్ బిహారీ వాజ్పేయి ఎందరికో ఆదర్శనీయమని, దేశానికి విశేష సేవలు అందించారని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్లో గల ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి దేశానికి ఎన్నో సేవలు అందించారని అన్నారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలు అందించారని అన్నారు. 2015 మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాజ్పేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేశారని తెలిపారు. భారతరత్న పొందినటువంటి ఒక గొప్ప మహనీయుడు. వారి సేవలని, జీవితాన్ని, వారు దేశం కోసం త్యాగం చేసినటువంటి ఈ జీవితాన్ని వారిని స్మరించుకుంటూ వారి జయంతిని ఈరోజు మా క్యాంప్ ఆఫీస్లో అద్భుతంగా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వర్ణ చతుర్భుజి కానీ, టెలిఫోన్ల సెల్ ఫోన్ల విప్లవం కానీ, ఐటీ విప్లవం కానీ, వీటన్నిటికీ ఆద్యులు రోడ్ల నిర్మాణం కానీ, వీటన్నిటికీ ఆద్యులు పరమ పూజ్య శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2 సీట్లతో ప్రారంభించబడినటువంటి భారతీయ జనతా పార్టీ, పూర్వపక్షమైనటువంటి భారతీయ జనసంఘ్ దాని స్థాపకుల్లో ప్రముఖులు. అట్లా స్థాపించినటువంటి జనసంఘ్ను మొరార్జీ దేశాయ్ గారి 1977లో పతనమైన తర్వాత, జనతా పార్టీ ప్రభుత్వం పతనమైన తర్వాత జనసంఘ్ను భారతీయ జనతా పార్టీగా మలచడంలో కీలక పాత్ర పోషించినటువంటి అద్వానీ గారితో కలిసి